మల్కాజిగిరి దంగల్ మరో లెవెల్కి చేరింది. దమ్ముంటే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాలన్న ఈటెల సవాల్పై కాంగ్రెస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. మల్లురవి మర్యాద రామన్నలా స్పందించిన తెలంగాణ మోడల్తో కౌంటర్ ఇచ్చారు. ఇక బీర్ల ఐలయ్య ఏకంగా నరసింహావతారం ఎత్తారు. అని చెప్పేదో నీకు భిక్ష పెడితే నీకు కళ్ళు నెత్తికెక్కి నీకు దమ్ముంటేనే ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు, అప్పుడు బయట నిలబెట్టిన నీ సంగతి చెప్తూ దాండిగా ఏం కావాలో తెలుసా? ఈ ఈటల తట్టుకోవాలంటే 200 కోట్లు ఖర్చు పెట్టుడు కావాలి. ఈటల గారు, మీరు మంత్రి చేశారు, ప్రజా జీవితంలో కొంత మంచి పేరు ఉంది. అదేనా మాట్లాడే విధానం? ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మి వారి పార్టీకి ఓటేస్తారని అనుకొని మాట్లాడుతున్నారు. గుజరాత్ మోడల్ అనే దాన్ని తీసి దానిపైకి ఇప్పుడు తెలంగాణ మోడల్ వచ్చింది. సెక్యులర్ డెమోక్రటిక్ పరిపాలన తెలంగాణలో నడుస్తుంది. మల్కాజ్గిరిలో బీజేపీ టీఆర్ఎస్ పొత్తుతోటి గెలవాలని చెప్పి చీకటి ఒప్పందాలు చేసుకుని కేసీఆర్ ను మచ్చిక చేసుకుంటే నేను మల్కాజ్గిరిలో గెలవాలని చూస్తున్నారు. ఇవాళ అక్కడ మా కార్యకర్తను పెట్టినా భారీ మెజార్టీలు గెలవబోతుంది. బీసీ ముఖ్యమంత్రి అయితే చెప్పుకున్న నువ్వు బీసీల గౌరవం తీసే విధంగా మాట్లాడొద్దని చెప్పి నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోకపోతే మల్కాజ్గిరిలో మీకు డిపాజిట్ దక్కదని చెప్పి ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం. మార్పు తెస్తాం అంటే మేమేదో కేసీఆర్ కంటే ఇంకొన కొద్దిగా మార్పు వస్తుందేమో మెరుగ్గా అనుకొని తొందరపడి మేము మోసపోయినాం. కానీ మార్పు అంటే పాత రోజులు తెస్తాడని మేము అనుకోలేదు అని చెప్పి రైతులు ప్రజలు మాట్లాడుతున్నారు ఒక దిక్కు.